लेकिन साल 2014 तक इंफ्रास्ट्रक्चर के लिए साल में पूरे देश में 2 लाख करोड़ रुपए भी खर्च नहीं होते थे। ये मैं पूरे हिंदुस्तान की बात बताता हूं। आज ये 6 गुना अधिक 12 लाख करोड़ रुपए से भी ज्यादा हो चुका है। గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారతదేశం మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో అపూర్వమైన విప్లవాన్ని చూసింది. ఈ ఆధునిక మార్పులు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రశక్తిగా ఎదిగే దిశగా వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి. ప్రజాసేవకు అంకితమైన మోదీ ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 12.2 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇది గతంతో పోలిస్తే దాదాపు 6 రెట్లు అధికం. కేరళలోని సముద్ర తీర నౌకాశ్రయాల నుంచి జమ్మూ కాశ్మీర్లో 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ వరకు, దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి అతిపెద్ద పట్టణ కేంద్రాల వరకు కనెక్టివిటీ మరింత బలపడుతోంది. जो हमारी रेल है, भारतीय रेल है, हमारे भारत का हर एक कोनों को हमसे जोड़ती है। और वंदे भारत जो है वो वन ऑफ द फास्टेस्ट ट्रेन है, इंडिया की बुलेट ट्रेन है, जिससे जो है हमारे लिए ट्रैवल करना काफ़ी ज़्यादा इजी हो गया है। और इससे जो है हमारे लिए जो है काफ़ी टाइम बचता है और ये काफ़ी ज़्यादा अच्छा किया है। 1155 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్తో భారత్ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ కలిగిన దేశంగా అవతరించింది. విమానయాన రంగం విస్తరణను చూస్తే 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. నేడు ఆ సంఖ్య 165కు చేరుకుంది. ప్రపంచ స్థాయి జాతీయ రహదారులు, ఆధునిక రైల్వే వ్యవస్థ, బలమైన కనెక్టివిటీ ఇవన్నీ అభివృద్ధి చెందుతోన్న భారతదేశానికి కొత్త గుర్తింపుగా మారుతున్నాయి.